ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 3 రాష్ట్రాల ప్రతినిధులు అందరికీ తెలంగాణ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరి తరపున మీకు ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి సలవ మేరకు చదువుకున్న నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కాగలిగే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పోరాటాల గడ్డ నల్గొండలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్. 3 ప్రాంతాలలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే మరొకరు లేరు. అదేవిధంగా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సకల జనుల సముద్ధరణ కొరకు పనిచేసినటువంటి భాగ్యవంతుడు. మరి అదేవిధంగా మహిళలకు తల్లిదండ్రి ఆస్తిలో హక్కు కల్పించడం, 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్, అదేవిధంగా అన్నిటికంటే ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు. ఇది అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రిగా 294 ఆశ్రమ పాఠశాలలు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఆయన మరి మండల వ్యవస్థ తెలంగాణలో వెట్టి చాకిరి విశృంఖలంగా ఉన్న సందర్భంలో మరి పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి నిజమైన ప్రజాస్వామ్యము భారతదేశానికి మరి ఆగస్టు 15 రావచ్చు, కానీ తెలంగాణకు పెద్ద ఆయన వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం లభించింది. మరి అక్కడి నుంచి అనేక అభివృద్ధి, మైనారిటీలు హైదరాబాదులో అయితే మరి హిందూ ముస్లిం గొడవలు వచ్చేది, అనేక సార్లు మరి కర్ఫ్యూ ఉండేది. అవన్నీ కూడా నివారించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా 94లో నా పైన ఒక చేయి వేసి ఒక సోషల్ వర్కర్ని ఇస్తున్నా, వీడిని గెలిపియాలన్నాడు. ఇది మరపురానటువంటి సంఘటన. మరి అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన మండలానికి తీసుకొస్తే మీరు గుమ్మం వరకు, గ్రామం వరకు సచివాలయాన్ని తీసుకొచ్చినారు. అంతేకాకుండా మన వివేకానందుడు చూపించిన ప్రకారంగా అంటరానితనం నిర్మూలన, ఏ పార్టీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు విద్యా విధానంలో ఒక చదువుల పండుగ తెచ్చినటువంటి ఘనత మీది. అదొక్కటే కాకుండా యువజన విధానం, యూత్ ఎంపవర్మెంట్, అంతేకాకుండా అంటరానితనం నిర్మూలన కార్యక్రమం అంటే పెద్దిరెడ్డిపేట, మెదక్ జిల్లాలో తెలంగాణలోనే అంకురం చేయడం జరిగింది. అంటే ఇది జాతి మరిచిపోయినటువంటి సంఘటన. మరి కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఇరాన్ ఇంజనీర్లతో చేస్తే మీరు దీన్ని అందమైన నగరమే కాకుండా రాబోయే తరాలకు కష్టాలు లేకుండా కడతీర్చినటువంటి మహానాయకుడు మీరు. మరి ఇక్కడ జన్మభూమి ప్రజల దగ్గరికి పరిపాలన అన్నిటికంటే మత్స్య పురాణంలో ఏముందంటే దశకూప సమావాపి దశవాపి సమోరథ, దశహ్రద సమపుత్రో దశపుత్రో సముద్రమ అన్నాడు. 10 చేద బావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక చెట్టుతో సమానం. చెట్టు నీరు కార్యక్రమాన్ని చేసిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే ఇది మత్స్య పురాణంలో ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు ఒక విద్యావంతుడు ఇక్కడ చెప్పిండు, ఏదో ప్రచారంలో లోపం ఉన్నది ఉండవచ్చు. ఇది కలియుగం కాబట్టి కొన్ని కష్టాలుంటాయి, వాటిని కడతెర్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ విధంగా హైదరాబాదు నగరంలో మనకు ఓటేయని వాళ్ళు మీ ఆశీర్వాదంతో ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఓటేసినాం. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజేణ గోవింద కిం భోగై జీవితేన. అంటే మేము ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయలేదు, అభివృద్ధి కొరకు పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవడానికి అందరి సహకారంతో కృతకృత్యులం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి నారా లోకేష్ గారు భావి తరాలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో సభ్యత్వం చేస్తే 2 లక్షలు, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 5 లక్షలు, అంటే 515 మందికి
10,04,96,600 రూపాయలు మరి మనం ప్రజలకు పరోక్షంగా ప్రత్యక్షంగా లోకేష్ గారి నాయకత్వంలో మరి మనం ఆర్థిక పరిపుష్టి అందించినాం. 5 లక్షల మహిళా సంఘాలతో ఆదరణ మీకే ఉన్నది, ఇంకా మరొకరికి లేదు. ఓటు వేయకపోవచ్చు, వేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఇంకొక విషయం ఏంటంటే నా మనసులో ఉన్నది, అంటరాని తనము నిర్మూలన కార్యక్రమం విషయంలో 120 అడుగుల జాంబవంతుని యొక్క విగ్రహం ఒంటిమిట్టలో ప్రవేశపెట్టడం ఇది అద్భుతం. జోగులాంబ దేవాలయం ఆది పురుషుడు 1,11,000 సంవత్సరాలు జీవించిన మహానీయుడు జాంబవంతుని యొక్క విగ్రహం పెట్టడం కూడా అద్భుతం. ఇది దళితులందరూ ప్రపంచంలోనే జ్ఞాపకం పెట్టుకోవాలి. మేమందరం ఇక్కడ అరవింద్ గౌడ్ గారు, అదేవిధంగా అనేక మంది పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ ఉన్నారు. అందరం కలిసి మీ నాయకత్వంలో ఎలాంటి మీకు చెడ్డ పేరు తీసుకురాకుండా, మీ కష్టాలు కూడా మాకు అన్ని తెలుసు. 53 రోజులు జైలు పాలు, మరి అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి వచ్చింది. తప్పకుండా మీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కొరకు పదవి కొరకు ఆశించకుండా పార్టీని బలోపేతం చేయడానికి హృదయపూర్వకంగా అందరి తరపున నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ నరసింహులు గారు, థ్యాంక్ యూ. తెలంగాణ ఆఫీసులో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మన పార్టీ భవిష్యత్తు, యువత ఆశలు, కొత్త ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, ప్రతి కార్యకర్తతో ఎంతో ఆప్యాయంగా నేరుగా కలిసే మనందరి అన్న, మన సమస్యలను విని పరిష్కారం కోసం పోరాడే యోధుడు, మనందరి ఆశయాలు ఆకాంక్షలకు ప్రతినిధి, 1 కోటి మంది కుటుంబ సభ్యులను చేర్చి బీమాతో ధీమా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు. అందరం కలిసి మీ నాయకత్వంలో ఎలాంటి మీకు చెడ్డ పేరు తీసుకురాకుండా, మీ కష్టాలు కూడా మాకు అన్ని తెలుసు. 53 రోజులు జైలు పాలు, మరి అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి వచ్చింది. తప్పకుండా మీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కొరకు పదవి కొరకు ఆశించకుండా పార్టీని బలోపేతం చేయడానికి హృదయపూర్వకంగా అందరి తరపున నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ నరసింహులు గారు, థ్యాంక్ యూ. తెలంగాణ ఆఫీసులో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మన పార్టీ భవిష్యత్తు, యువత ఆశలు, కొత్త ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, ప్రతి కార్యకర్తతో ఎంతో ఆప్యాయంగా నేరుగా కలిసే మనందరి అన్న, మన సమస్యలను విని పరిష్కారం కోసం పోరాడే యోధుడు, మనందరి ఆశయాలు ఆకాంక్షలకు ప్రతినిధి, 1 కోటి మంది కుటుంబ సభ్యులను చేర్చి బీమాతో ధీమా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు